అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారా? రాజమౌళి గారి 'వారణాసి' మూవీలో ఇంకొక కొత్త యాక్టర్ ని తీసుకున్నారు. 'కల్కి 2' తొందరలో స్టార్ట్ అయిపోతుంది. 'రాజా సాబు' 3 గంటల కంటే ఎక్కువసేపు ఉంటదట భయ్యా. ఇవే కాకుండా ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. మన 'బాలు బెజ్జంకిలో' 'దురంధర్' రియల్ స్టోరీ గురించి ఒక వీడియో చేశాను. ఒకసారి చూసేసేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి. సో హాలీవుడ్ నుంచి స్టార్ట్ చేస్తే 'అవెంజర్స్ డూమ్స్ డే' ట్రైలర్స్ 4 ట్రైలర్స్ ఉంటాయట భయ్యా. మామూలుగా లేదు. అది కూడా 'అవతార్' ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో 19th నుంచి అవన్నీ థియేటర్ లో రిలీజ్ చేస్తారనమాట. వారానికి ఒక ట్రైలర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఒక ట్రైలర్ ఏమో స్టీవ్ రాజర్స్ మీద, ఇంకో ట్రైలర్ ఏమో థార్ మీద, ఇంకో ట్రైలర్ ఏమో డాక్టర్ డూమ్ మీద, ఆర్డీజే చేసే క్యారెక్టర్. అదే కాకుండా 4 ట్రైలర్ టోటల్ ఫుల్ ట్రైలర్ అనమాట. అంటే సినిమా ఎలా ఉండబోతుంది ఏం సంగతి అని చెప్పేసి. సో కొత్తగా వినిపించే న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో స్టీవ్ రాజర్స్ పెద్ద క్యారెక్టర్ ఉంటది. సో ఆ క్యారెక్టర్ తో కూడా వీళ్ళు ఏదో చేయబోతున్నారు. ఆర్డీజే అండ్ క్రిస్ ఎవాన్స్ వీళ్ళిద్దరు కలిసి సినిమా చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలుస్తా ఉంటది. కాకపోతే కొన్ని లీక్ అయినాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. నేనైతే మాత్రం ప్రస్తుతానికి ఏవి చూడలేదు, చూడదలుచుకోలేదు కూడా. ఒకవేళ వీళ్ళు ఆన్లైన్ లో అఫీషియల్ గా రిలీజ్ చేస్తే రియాక్ట్ అవుదాం, లేదంటే థియేటర్ లో చూసేసి ఏం ప్రాసెస్ అప్పుడు మాట్లాడేసుకుందాం అన్నట్టు. ఇప్పుడు టెక్నికల్లీ ఈ 4 వారాలు అవతార్ చూడడానికి వెళ్ళాలా, అదొక క్వశ్చన్ అయితే నడుస్తుంది. సో ఏమో బాగుంటే హ్యాపీ. మీకేమనిపిస్తుంది? అవెంజర్స్ డూమ్స్ డే మీద హైప్ ఉందా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. సో 'దురంధర్' మూవీ తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఈ డిసెంబర్ 19th అవతార్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇదే సిచ్యువేషన్ 'చావా' కూడా చేశారు. ఫిబ్రవరిలో 'చావా' ఫస్ట్ హిందీలో రిలీజ్ అయింది. చాలా 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 పెద్ద హిట్ అయింది. దాని తర్వాత తెలుగులో కూడా డబ్ చేశారు. దానికి అనుకున్నంత బాగా రిసెప్షన్ అయితే రాలేదు. సో దీని కూడా అలానే జరుగుతుందా, లేదంటే ఇంకా బాగా కలెక్షన్స్ అయితే పెరుగుతాయా, తెలుగు జనాలు చూస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే 'దురంధర్' కుమ్ము అవతలేస్తుంది. దగ్గర దగ్గర 500 crores గ్రాస్ కొట్టేసింది. అండ్ సినిమాలో 1000 కోట్లు కొట్టేంత పొటెన్షియల్ అయితే గ్యారంటీగా ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్‌లో తెలుగు వాళ్ళు 'అవతార్' పెట్టుకొని ఈ సినిమాని చూస్తారా? అండ్ ఆల్సో సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు అయిపోయింది. సో ఆ టైంలో చూస్తారా అని ఒక థాట్ ప్రాసెస్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ నాకైతే మాత్రం సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మార్చ్ 19థ్‌కి సెకండ్ పార్ట్ వస్తుంది కాబట్టి తెలుగులో కూడా ఇది చూస్తే వాళ్ళు ఆ టైంకి తెలుగులో కూడా డబ్బింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు చూసేసారా 'దురంధర్' లేదా కింద కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ గనక తెలుగులో డబ్ అయితే మీరెళ్తారా? అండ్ 'అవతార్‌ని' కూడా పక్కా పెట్టేస్తారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'అఖండ 2' రిలీజ్ అయిపోయింది. ఒక రకంగా ఆడుతుంది భయ్యా. అంటే లైక్ 50% రికవరీ అయితే అయిందట. లైక్ ఇంకా 50% అయ్యేది ఉంది. ఈసారి 'జై అఖండ' అని చెప్పేసి థర్డ్ పార్ట్ కూడా అనౌన్స్ చేసేసారు. ఏది మన సినిమా ఎండింగ్‌లో. సో ప్రొడ్యూసర్ వాళ్ళని అడిగితే 'జై అఖండ' ఎప్పుడొస్తది? 'అఖండ 3' ఎప్పుడొస్తది? అంటే మాత్రం 'అఖండ 2' అయిపోయిన తర్వాత బోయపాటి గారు, బాలయ్య గారు డిసైడ్ అవుతారు. దాని తర్వాత 'జై అఖండ' వస్తది గ్యారంటీగా. దాన్ని బట్టే ఉంటది. ఈ సినిమా బట్టే ఉంటదని చెప్తున్నారు. నాకైతే మాత్రం ఇది అంత బాగా అయితే కలెక్షన్స్ రావట్లేదు. అంటే లైక్ మెల్లిగా సినిమా స్లో డౌన్ అయితే గ్యారంటీగా అవుతుంది. 'నిజాం' బాగా కలెక్ట్ చేస్తుంది. 'సీడెడ్' కూడా ఆబ్వియస్లీ ఎక్స్‌పెక్టెడ్ గానే బాగానే కలెక్ట్ చేస్తుంది. ఓవర్‌సీస్ మార్కెట్ అయితే మాత్రం టోటల్‌గా పడుకుంది. సో పరిస్థితి ఏందో తెలీదు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితేనే థర్డ్ పార్ట్ ఉంటది అంటే మాత్రం ఏమో కష్టమే. బట్ స్టిల్ 'స్కంద' కూడా పోయింది. 'స్కంద 2' ఉంటదని చెప్తున్నారు. ఏమో నాకైతే మాత్రం అంత నమ్మకం అయితే లేదు. బట్ 'అఖండ 2' అయితే మాత్రం వీళ్ళు అనుకున్నంత రేంజ్ అయితే కలెక్షన్స్ రావట్లేదు. హైలైట్ ఏంటంటే ఈ సినిమా అనుకున్నట్టుగా డిసెంబర్ 5th నాడు రిలీజ్ అయ్యి ఉంటే ఈ మాత్రం కలెక్షన్స్ కూడా వచ్చేవి కావు. అసలు బజ్జే లేకుండా సినిమాకి దారుణంగా ఉండే పరిస్థితి. 1 వీక్ డిలే అయింది. చాలా డ్రామా జరిగింది. అసలు ఈ సినిమాలో ఇంత డ్రామా జరగడానికి ఏముందిరా అని చెప్పేసి జనాలు ఎళ్ళిర్రు అని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో దానివల్ల ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. అండ్ ఆల్సో వీళ్ళు ఓవర్‌సీస్‌లో టికెట్ ప్రైస్‌లు తగ్గించారు. దానివల్ల ఒక ఎఫెక్ట్ అయితే పడింది సినిమాకి. సో సినిమా రిజల్ట్ ఎటేటో పోయిందన్నట్టు. సో దాన్ని బట్టి కలెక్షన్స్ ఎట్లుంటాయో చూడాలి. మీరు చూసారా 'అఖండ 2' థియేటర్‌లో ఎలా అనిపించింది? 'అఖండ 3' వస్తే వెళ్తారా? కింద కామెంట్స్‌లో చెప్పండి. సో 'ద పారడైజ్' మేకి పోస్ట్‌పోన్ అవ్వట్లేదు. 26th మార్చ్ 2026కే వస్తుందని చెప్పేసి మళ్ళీ కన్ఫర్మ్ చేశారు మూవీ టీమ్. ఈసారి శ్రీకాంత్ ఓడెలా బర్త్‌డే ఒకటేసి ఒక వీడియో చేశారు. దాని మీద ఉందన్నట్టు. సిట్యుయేషన్ ఏంటంటే వీళ్ళు కూడా 26కే వస్తా అంటున్నారు. పెద్ది కూడా 27కే వస్తా అంటున్నారు. 19th నాడు 'దురంధర్' రాబోతుంది. వీటన్నిటి మధ్యలో యూబీఎస్‌కి ఒక రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నారు. అది మోస్ట్‌లీ ఏప్రిల్‌లో ఉండుండొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మార్చ్‌లో రావాల్సిన సినిమా ఒకటి మేకి పోస్ట్‌పోన్ అయితుంది అంటున్నారు. ఏదబ్బా అంటే మాత్రం నాకైతే గట్టిగా 'పారడైస్' అనిపిస్తుంది. ఇప్పుడే అన్నావు కదరా 'పారడైస్' పోస్ట్‌పోన్ అవ్వట్లేదు అని చెప్పావు కదా అంటే సిట్యుయేషన్ ఏంటంటే మన తెలుగు సినిమాలో ఒక 'పైథాన్స్' వస్తదన్నట్టు. అక్కడ షూటింగ్ కంప్లీట్ అయిపోలే. 40% షూటింగ్ కూడా కాలేదంట. బట్ స్టిల్ కంపల్సరీ మార్చ్ 26కే వస్తామని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు చెప్పి లాస్ట్ మినిట్‌లో పోస్ట్‌పోన్ చేస్తారని చెప్పేసి న్యూస్ ఉంది. మనకు చాలా సినిమాలు అలానే జరిగాయి భయ్యా. ఇది కొత్తగా ఏం కాదు. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఆల్రెడీ రైట్స్ కొనేసారు కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ వరకు అలానే ఉంటది. లాస్ట్ మినిట్‌లో లేదు మేము రాట్లేదు. మేలో వస్తాము ఆర్ ఎల్స్ జూను, జూలైలో వస్తామని చెప్పేసి వాళ్ళు న్యూస్ ఇస్తారు. దట్ ఈస్ ద న్యూ నార్మ్. తెలుగు సినిమాలన్నీ అలానే ఉంటాయి. ఇది కూడా అలానే జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం షూటింగ్ అప్డేట్ అడిగితే మాత్రం జరుగుతుంది. ఇంకా ఎలా జరుగుతుందంటే వీళ్ళు అనుకున్నంత పేసీగా అయితే కావట్లేదు. వీళ్ళు అనుకున్నంత తొందరగా అయితే అవ్వట్లేదు. టైం పడతదంట. చూద్దాం ఎలా అవుతదో. బట్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ 'పారడైస్'. ఒకవేళ గనక వీళ్ళు ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో ఆ రేంజ్‌లో సినిమా ఉందంటే మాత్రం కుమ్మేస్తది. ఖచ్చితంగా ఈదర్ ఇది వేరే లెవెల్ పెద్ద హిట్ అవుతది. లేదా ఎవరిది ఎక్కడిది అట్లుంటదన్న పరిస్థితి. 'పారడైస్' మీద మీ థాట్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇదిలా ఉండగా 'వీడీ 15' దట్ ఈస్ 'రౌడీ జనార్దన' మూవీ. అదే మన విజయ్ దేవరకొండ హీరోగా
కీర్తి సురేష్ హీరోయిన్‌గా, రవికిరణ్ కోల డైరెక్టర్‌గా చేస్తున్న సినిమాకి టీజర్ డిసెంబర్ 18కి వచ్చేస్తదంట భయ్య. అంటే సినిమా షూట్ స్టార్ట్ అయ్యి 3 నెలలయింది అంతే. అప్పుడే టీజర్ రెడీ చేస్తున్నారు. హైలైట్ ఏంటో తెలుసా? ఈ సినిమా 'ద పారడైజ్' మన 'నాని' గారి మూవీ కంటే ముందు రిలీజ్ అయిపోతదట. ఇది రాయలసీమ బ్యాక్‌గ్రౌండ్ అన్నారు. చాలా పెద్ద యాక్షన్ బ్యాక్ డ్రాప్ అన్నారు. చాలా గట్టిగా ఉండబోతున్నారు. పెద్ద స్కేల్ అన్నారు. ఇంత తొందరగా చేసేస్తున్నారా? అంటే ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ గట్టిగా జరిగింది. ఓకే. బట్ స్టిల్ ఇంత తొందరగా జరుగుతుందా? అనేదైతే మాత్రం కొంచెం అమ్మో! అనిపిస్తుంది. బట్ ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ జస్ట్ బికాజ్ విజయ్ దేవరకొండకు కమ్‌బ్యాక్ రావాలని చెప్పేసి. 'కింగ్డమ్' అయితే నేను ఏ రేంజ్ ఆశలు పెట్టుకున్నానో టీజరు, ట్రైలర్ కుమ్మోతలేసింది. థియేటర్‌కి పోతే మబ్బు మొఖం ఏసుకొని కూర్చున్నాను నేను సినిమా మొత్తం సెకండ్ హాఫ్‌ల. సో, ఈ సినిమా బావుండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మంచి యాక్టర్స్ ఉన్నారు భయ్యా సినిమాలో. 'రవికిరణ్ కోల' మీద ఎందుకో నాకు నమ్మకం ఉంది. సో, ఐ హోప్ సినిమా బావుండాలని కోరుకుంటున్నా. టీజర్ వస్తది 18 నాడు. చూసేద్దాం. మీ థాట్స్ ఏందో కింద కామెంట్స్‌లో చెప్పండి దీని మీద. టీజర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం కదా! సో, 'రామ్ చరణ్' గారు ఇంకో మూవీ చేస్తున్నారు. ఆయన ఒరిజినల్ మూవీ కాదు. హి ఈస్ గోయింగ్ టు డూ ఎ క్యామియో. ఈ 'మంచు మనోజ్' గారి 'డేవిడ్ రెడ్డి' అనే మూవీ వస్తుందన్నట్టు. ఈ మూవీలో ఒక ఫ్రీడమ్ ఫైటర్‌గా 'రామ్ చరణ్' గారు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నడుస్తుంది టాక్. దీనిలో 'శింబు' గారు కూడా ఒక క్యామియోగా చేస్తున్నారని చెప్పేసి కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఆ సినిమాలో ఈయన ఉంటారు. 'రామ్ చరణ్' గారి దగ్గర నుంచే టాక్ అయితే నడుస్తుంది. 1880 నుంచి 1920 మధ్యలో జరిగే స్టోరీ అంట 'డేవిడ్ రెడ్డి.' నాకంత ఐడియా లేదు దాని మీద. ఇంకొన్ని రోజుల తర్వాత మనకి క్లారిటీ వస్తది. దీనిలో 'రామ్ చరణ్' గారి క్యామియో అంటే మాత్రం నాకెందుకో కన్నప్ప తగులుతుంది భయ్యా నిజంగా. ఏమో అలా ఉంటదని చెప్పట్లేదు. బట్ స్టిల్ సినిమాకి బజ్ రావడానికి కారణమే 'ప్రభాస్' క్యామియో 'కన్నప్పకి.' అట్లాంటిది దీంట్లో మళ్ళీ 'రామ్ చరణ్' గారి క్యామియో, 'శింబు' గారి క్యామియో అంటే మాత్రమే నాకు తేడా కొడుతుంది. సినిమా బావుండాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సినిమా బావుంటే హ్యాపీ. ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజ్ అయితాయి. లేదంటే ఆ సినిమా పోయిందనుకో 'రామ్ చరణ్' గారికి, 'ప్రభాస్' గారి లెక్కనే ఎందుకొచ్చారు, దీంట్లో ఎందుకున్నారు అనే ఫీలింగ్ వస్తా ఉంటది. నాకైతే మాత్రం వద్దు. ఏమో చూద్దాం. సినిమా బావుంటే హ్యాపీ. 'మనోజ్' గారు మంచి కమ్‌బ్యాక్‌తో రావాలని కోరుకుంటున్నా. సో, 'అల్లు అర్జున్' 'అట్లీ' మూవీ షూట్ 40% అయిపోయిందట భయ్యా. అంటే లైక్ వీళ్ళు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పటివరకు జరిగిన షూట్ నుంచి వచ్చిన అవుట్‌పుట్ చూసి 'అల్లు అర్జున్' గారు చిన్న చిన్న కరెక్షన్స్ అయితే చెప్పారంట. ఆ కరెక్షన్స్ మీద వర్క్ చేస్తున్నారట. రీవర్క్ అయితే జరుగుతుందంట. ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలోనూ నెక్స్ట్ ఇయర్ మే వరకు కంప్లీట్ చేద్దాం షూట్. దాని తర్వాత 2027 సమ్మర్ వరకు రిలీజ్ ప్లాన్ చేద్దాం అని ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే అది సమ్మర్ వరకు అయితదో లేదంటే సెకండ్ రేట్ ఆగస్ట్ అనుకుంటున్నారు 2027. నెక్స్ట్ ఇయర్ 'అల్లు అర్జున్' గారి సినిమా ఉండదు. ఈ ఇయర్ కూడా లేదు. పెద్ద హీరో సినిమాలు ఏవి కూడా మాక్సిమం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే ఉండవు. 'ప్రభాస్' గారివి అండ్ ఆల్సో 'పవన్ కళ్యాణ్' గారితో ఒక సినిమా ఉంది. 'మహేష్ బాబు' గారు రాట్లేదు. 'ఎన్టీఆర్' గారి సినిమా రాట్లేదు. అన్ని 2027కి పుష్ అయినాయి. ఈ సినిమా బావుండాలని కోరుకుంటున్నా. 'అట్లీ' మీద ఏది లేదు భయ్యా. 'అట్లీ' ఒక్కడే కొడుతుంది. బావుంటే హ్యాపీ. అంతకంటే ఇంకేమొద్దు. 'అల్లు అర్జున్' గారి మీద నమ్మకం ఉంది నాకైతే మాత్రం. సో, 'రాజా సాబ్' రన్ టైమ్ 3 hours 15 minutes అంటే ఏం తిట్టుకున్నారా నన్ను. 3 hours 10 minutes అంట భయ్యా. అంటే 5 minutes కట్ చేశారంట. ప్రస్తుతానికైతే మాత్రం వచ్చే న్యూస్ అది. లాస్ట్ ఫైనల్ న్యూస్ అయితే మాత్రం మాక్సిమం 3 hours ఉంటది. అంతకంటే తగ్గదు అంటున్నారు. ఈ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి. హారర్ ఉంది. కామెడీ ఉంది. ఇవే కాకుండా ఎమోషనల్ ఎలిమెంటే ఎక్కువ ఉంటదట సినిమాలో. సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఈ ఎమోషనల్ ఎలిమెంట్ మీదనే బాగా నడుస్తదంట. కామెడీ కూడా అమ్మ బాబోయ్ పొట్ట చెక్కలైపోతుంది అన్నంత నవ్వు రాదంట గానీ బాగుంది కామెడీ. జస్ట్ ఏదో సటిల్‌గా అలా 'ప్రభాస్' గారు కామెడీ చేస్తా ఉంటారు. మిగతా అంతా అలా జరిగిపోతా ఉంటదట. బట్ మెయిన్ యాస్పెక్ట్ విల్ బి ఆన్ ఎమోషనల్ అంట. అంటే నా సిట్యుయేషన్ ఏంటంటే నాకు కామెడీ, హారర్, రొమాంటిక్ కామెడీ హారర్, రొమాంటిక్ కామెడీ హారర్ ఫ్యాంటసీ, రొమాంటిక్ కామెడీ హారర్ ఫ్యాంటసీ ఎమోషన్. ఏమో ఏం చెప్పినా నువ్వు హేటర్ అనేస్తారు గానీ ఏమో చూద్దాం. ట్రైలర్ వచ్చిన తర్వాత మాట్లాడు. ఈ సినిమాకి 'ప్రభాస్' గారు చాలా తక్కువ ప్రమోట్ చేస్తారంట. 1, 2 అపియరెన్స్‌లు మాత్రమే ఉంటే మిగతా అంతా కూడా టీమే చేస్తా అంటున్నారు. సో, చూద్దాం. ముఖ్యంగా ఈ సినిమా ఏమైనా గానీ స్పిరిట్ మనకు ముఖ్యం. కాబట్టి ఆయన బయటకి రాకపోయినా నాకు ఇబ్బందేం లేదు. స్పిరిట్ మీద ఫుల్ ఫోకస్ తోటి చేసేస్తా. నాకు అంతకంటే ఇంకేం అవసరం లేదు. 'రాజా సాబ్' 3 hours అంటే ఇప్పటివరకు ఒక హారర్ మూవీ ఇప్పటివరకు 3 hours ఉన్నది నేనైతే చూడలేదు. మీకేమనిపిస్తుంది? 3 hours హారర్ కామెడీ, ఎమోషను, మన 'ప్రభాస్' గారి వింటేజ్ తనం ఏమేమో నాకైతే మాత్రం మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్‌లో చెప్పండి భయ్యా. నా గురించి ఎందుకు మీకు. సో, 'ఎన్టీఆర్' గారి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు బ్రో. అంటే 'వార్ 2' ఏ రేంజ్ డిజాస్టర్ అంటే మళ్ళీ హిందీ మూవీల జోలికి అసలు ఎవరు ఎళ్ళొద్దు. ఇప్పుడు కొత్తగా వచ్చే న్యూస్ ఏంటో తెలుసా? 'షారుఖ్ ఖాన్' గారి 'పఠాన్ 2' జరుగుతుందట. దాంట్లో 'ఎన్టీఆర్' గారికి ఒక మంచి రోల్ ఉందట. అంటే 'ఎన్టీఆర్' గారి క్యారెక్టర్ 'వార్ 2' ఏదైతే ఉందో దాంతోటి 'పఠాన్ 2'కి కనెక్ట్ చేస్తారంట. నాకు అర్థం కావట్లేదు ఎందుకు? వై? ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 'వార్ 2' రిలీజ్ అయిన వెంటనే 'ఎన్టీఆర్' గారి క్యారెక్టర్ తోటి ఇంకో సెపరేట్ మూవీ ప్లాన్ చేశారు వాళ్ళు. సినిమా పోయింది. ఆ మూవీ కూడా క్యాన్సెల్ అయింది. దట్ ఈస్ ద ప్లాన్. అది జరిగిందన్నట్టు. దాని తర్వాత మళ్ళీ ఈ క్యారెక్టరే టెర్రరిస్ట్ క్యారెక్టర్. లిటరల్‌గా చెప్తున్నా 'ఎన్టీఆర్' గారి క్యారెక్టర్ అది టెర్రరిస్ట్. లిటరల్‌గా ప్రైమ్ మినిస్టర్‌ని చంపుదామని ట్రై చేశారు ఆ సినిమాలో. ఆ క్యారెక్టర్‌ని చంపక దాన్ని యూజ్ చేసుకొని నువ్వు రిడీమ్ చేసినావు. వాడు బతికున్నాడని చెప్పలేదు నువ్వు ఇంకా. టెక్నికల్లీ 'రాకీ' ఎవరికీ చెప్పలే 'హృతిక్ రోషన్' క్యారెక్టర్. దాన్ని వాడుకొని వాట్ ద హెల్ ఆర్ యూ ట్రైయింగ్ టు డూ? నాకు అర్థం కావట్లేదు. 'పఠాన్' ఆల్రెడీ నువ్వు ఒక పాకిస్తానీ ఐఎస్ఐ స్పై తోటి నువ్వు లవ్ యాంగిల్ పెట్టినావు. 'టైగర్‌లో' ఏకంగా ఎటో పోయింది. 'దురంధర్' వచ్చి అందరికి పెడుతున్నాడా?
ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తోటి మీరేం చేస్తున్నారు? ఇవన్నీ అనుకున్నా గాని ఇది నిజమే అయితే గట్టి వాయిస్ వినబడుతుంది నాకైతే మాత్రం. ఇది నిజం అయితే ఎన్టీఆర్ గారు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు అసలు మళ్ళీ స్పై యూనివర్స్‌లోకెళ్ళాలని? నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా స్పై యూనివర్స్‌లు, ప్లాన్‌లు ఎన్టీఆర్ గారితోటి చేయకండి ప్లీజ్. మీరసలు మీకు వాటిలో చూపించిందే దారుణంగా చూపించారు. అనవసరంగా దీనిలో మా వాళ్ళని ఎందుకు లాగుతున్నారని ఫీలింగ్ వస్తుంది నాకైతే మాత్రం. ప్లీజ్ ఇక్కడితో ఆపేయండి దీన్ని. నాకైతే వద్దు. మీకు అనిపిస్తుందా వార్ 2 చూసిన తర్వాత ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అక్కడే చచ్చిపోతే బెటర్ ఉండుండే. అనవసరంగా 'పఠాన్ 2'లు, 'టైగర్ 4'లు, 'వార్ 3'లు మనకెందుకు భయ్యా? నిజంగా చెప్పు. నాకదే అనిపిస్తుంది. మనం 'ఎన్టీఆర్ నీల్' మీద వైబ్ అవుదాం. 'ఎన్టీఆర్ నీలే' కాకుండా ఇంకొక సూపర్ మూవీ న్యూస్ అయితే వస్తుంది. థట్ ఈస్ అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు కలిసి ఒక మల్టీ స్టారర్‌లో చేసే ఛాన్స్ అయితే ఉందంట. డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్. ఏం మాడుతున్నారా అనకండి. నాకు కూడా అదే అనిపిస్తుంది. అంటే లోకేష్ కనగరాజ్ గారు అల్లు అర్జున్ గారికి ఒక స్టోరీ చెప్పారంట. దాంట్లో ఎన్టీఆర్ గారు ఇంకో సెకండ్ లీడ్‌గా చేసే అవకాశాలు ఉన్నాయని న్యూస్ అయితే వస్తుంది. అల్లు అర్జున్ గారికి స్టోరీ నచ్చింది. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. కాకపోతే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావాల్సి ఉందంట. ఆర్ఆర్ఆర్ వచ్చింది. ఆర్ఆర్ఆర్ చాలా పెద్ద హిట్ అయింది. బట్ స్టిల్ బిహైండ్ ద సీన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ వాళ్ళ లొల్లి వల్ల చాలా పెంట జరిగింది. నాకది నచ్చదు. నాకైతే 'ఆర్ఆర్ఆర్‌లో' ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని వాళ్ళు లేకుండా ఇంకెవరిని చూడాలనుకున్నా నా వల్ల అయితే కాదు భయ్య. అంత బావుంటారు వాళ్ళిద్దరు. పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ ఉంటది. వాళ్ళ క్యారెక్టర్స్‌కి అలా ఒదిగిపోయారు. అలాంటి క్యారెక్టర్సే మళ్ళీ లోకేష్ కనగరాజ్ తెప్పియగలుగుతాడా? బట్ స్టిల్ లోకేష్ మీద నమ్మకం అయితే ఉంది. నాకు మళ్ళీ చెప్తున్నా తెలుగు యాక్టర్స్, తమిళ్ డైరెక్టర్స్ నాకైతే మాత్రం అనిపిస్తుంది. ఏమో ఇదైతే మాత్రం బాగా జరిగితే ఆయన బాగా సినిమా తీయగలిగితే ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు కలిసి ఒక సినిమా తీస్తే నేనైతే ఖచ్చితంగా వెరీ ఎక్సైటెడ్‌గా ఉంటా. మీకేమనిపిస్తుంది ఈ న్యూస్ ఇన్న తర్వాత? అల్లు అర్జున్, ఎన్టీఆర్, లోకేష్ కనగరాజు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారి 'వారణాసి' మూవీలో మహేష్ బాబు గారి ఫాదర్ క్యారెక్టర్‌గా ప్రకాష్ రాజ్ గారిని తీసుకుంటున్నారంట. ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి ఆల్రెడీ ఇద్దరు యాక్టర్స్‌ని అప్రోచ్ అయ్యారు. థట్ ఈస్ నానా పాటేకర్ గారు అండ్ ఆల్సో మాధవన్ గారు. వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యారు. అదే క్యారెక్టర్‌గా చేస్తున్నారో లేదో తెలీదు గానీ ప్రకాష్ రాజ్ గారు అయితే మాత్రం మహేష్ బాబు గారి ఫాదర్ క్యారెక్టర్ అయితే చేస్తారట. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ బికాస్ ప్రకాష్ రాజ్ గారు ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ బికాస్ రాజమౌళి గారు ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకున్నారంటే పిండొదులుతారు. అండ్ చాలా యూనిక్‌గా కనబడతారు. ఇదే కాకుండా 'వారణాసిని' నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఖచ్చితంగా కొనాలని చెప్పేసి చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు భయ్య. 650 క్రోర్స్ అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ వచ్చింది. ఓటీటీ డీల్ అని చెప్పేసి అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలీదు ప్రస్తుతానికి. బట్ ఇలాంటి న్యూసే ఇంకోటి నడుస్తా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఎట్లా పెట్టైనా కొందాం అని ప్లాన్ అయితే చేస్తున్నారట అన్ని లాంగ్వేజెస్ కలిపి. పర్సనల్లీ నెట్‌ఫ్లిక్స్ కొంటేనే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే 'ఆర్ఆర్ఆర్‌కి' మనకి నెట్‌ఫ్లిక్స్ వల్ల ఏ రేంజ్ రికగ్నిషన్ వచ్చిందో వరల్డ్ వైడ్‌గా అదే రేంజ్ రికగ్నిషన్ 'వారణాసి' కూడా తెచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నెట్‌ఫ్లిక్స్ దగ్గర నుంచి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 'ఆర్ఆర్ఆర్' వల్ల ప్రూవ్ అయిపోయింది. సో అదే జరిగితే హ్యాపీయే. చూద్దాం ఎట్లుంటదో. చాలా పెద్ద ప్రైజ్ అడుగుతారు గ్యారంటీగా. ఎలా ఉండదో చూద్దాం. రియల్లీ ఎక్సైటెడ్. మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ రైట్ నౌ 'వారణాసి'. కుమ్మేస్తా అని గట్టి నమ్మకం ఉంది. మీ థాట్స్ ఏంటి అసలు దీని మీద? ప్రకాష్ రాజ్ గారు, నెట్‌ఫ్లిక్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇదే కాకుండా 'కల్కి 2' ఇండియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీస్. ఈ సినిమా షూటింగ్ మార్చ్ 2026 నుంచి స్టార్ట్ అవుతదంట. మరి ప్రభాస్ గారు రాదు కదా అంటే ప్రభాస్ గారు 6 మంత్స్ టోటల్ స్పిరిట్ మీద కూర్చొని దాని తర్వాత నెక్స్ట్ మూవీస్ మీద పడతారు. సిట్యుయేషన్ ఏంటంటే ఇప్పుడు మార్చ్‌లో షూట్ అయితే స్టార్ట్ అయితది. దీంట్లో దీపికా పడుకోన్ గారి రోల్‌ని ప్రియాంక చోప్రాతో చేయిద్దామని ప్లాన్ అయితే ఉంది. అదే కాకుండా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీద షూట్ అయితే జరుగుతది. ఇవన్నీ జరుగుతున్న టైంలో స్పిరిట్ షూటింగ్ 6 మంత్స్‌లో కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్ గారి రోల్ తోటి. ఎప్పుడైతే ప్రభాస్ గారి షూటింగ్ కంప్లీట్ అయిపోతదో హీల్ మూవ్ ఆన్ టు 'కల్కి 2'. 'కల్కి 2' చాలా తొందరగా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయరే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు గానీ ఏమో అదైతే కాదో తెలీదు గానీ 2028 అనేసుకుంటాను నేనైతే. ఇది స్టార్ట్ అయిన వెంటనే ప్రశాంత్ వర్మ సినిమా ఉంటే అదైతది. లేదంటే 'ఫౌజీ' ప్యాచప్ షూట్ అయితే కంప్లీట్ అయిపోతది. 'ఫౌజీ' షూట్ అయితే అయిపోయింది అంటున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది 'ఫౌజీకి'. సో న్యూస్ అయితే గట్టిగా వినబడుతుంది. 'కల్కి' అయితే మార్చ్ 2026లో షూట్ స్టార్ట్ అయితది. నాకైతే మాత్రం మార్చ్ కాదు గానీ మే, జూన్ ఏసుకో భయ్యా. ఇంకా టైం పడతాయి. ఇట్లాంటి న్యూస్ అయితే నేను గట్టిగా నమ్మను ఇట్లాంటివి. బట్ లెట్స్ హోప్ తొందరగా అయిపోవాలి. మార్చ్ అయితే హ్యాపీయే. 'కల్కి 2' మీద వెరీ ఎక్సైటెడ్. కర్ణ రోల్ ఎలా చూపిస్తారో నాకు కొంచెం డౌట్ వస్తుంది. మీ థాట్స్ ఏంటి అసలు? 'కల్కి 2' మీద ఎక్సైట్‌మెంట్ ఉందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి సండే నాడు మాట్లాడేసుకుందాం. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. 'దురంధర్' రియల్ స్టోరీ మీద వీడియో చేశాను 'భాను వెజ్జంకిలో'. ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.